హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి ముచ్చట్లు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము యాదగిరిగుట్ట ఇంకా కీసరగుట్టకి వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. సో మేము ఎలా ఫన్ చేయబోతున్నాం ఏంటి అని చెప్పి కంప్లీట్ వ్లాగ్లో అయితే రాబోతుంది, తప్పకుండా చూడండి. ఫైనలీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. నేను, మా హస్బెండ్, మా అక్క, చిన్నోడు, మమ్మీ అండ్ డాడీ వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ మేము కీసరగుట్టకు వెళ్తున్నాం అనమాట. అండ్ ఈ ట్రిప్ వేయడానికి 2 ప్రాపర్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి మా చిన్నోడు పుట్టినప్పుడు కీసరగుట్టలో అభిషేకం చేపిద్దామని చెప్పి మమ్మీ వాళ్ళు మొక్కుకున్నారు. సో అదొకటి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే మొన్నే మీరు అందరు చూసుంటారు, ఎవరెవరైతే చూడలేదో ఇంకా వెళ్ళి చూడండి. నా శ్రీమంతం షార్ట్ అయితే నేను అప్లోడ్ చేసి ఉన్నాను. సో నా శ్రీమంతం అయిందనమాట. సో 5 to 6 months పడే లోపు ఎప్పుడైనా శ్రీమంతం చేస్తారు కదా, సో నాకు 6 months వెళ్ళిపోతాయి అని చెప్పి అండ్ అడావిడిగా మేమైతే గుట్ట ఎక్కిస్తారనమాట మా సైడు. సో మేమైతే యాదగిరిగుట్టకు స్టార్ట్ అయిపోయినాం. ఇవి 2 అయితే ప్రాపర్ రీజన్స్ మేము ట్రిప్ వేయడానికి. అండ్ వర్షం అయితే ఘోరంగా ఉందండి, అసలుకి నాన్ స్టాప్ వర్షం అసలు. అండ్ ఫైనలీ కీసరగుట్టకైతే రీచ్ అయిపోయాము. అండ్ టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. అండ్ అభిషేకం చేపిస్తామని చెప్పాము కదా, సో అభిషేకంకి సంబంధించిన సామాన్లన్నీ గుడి ముందే ఒక షాప్ ఉంటుంది, అక్కడ అన్నీ దొరికిపోతాయి మనకి. 250 అనుకుంటా, 250కి మొత్తం అభిషేకంకి సంబంధించిన సామాన్లన్నీ వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేస్తారు మనకి. ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము లోపలికి అభిషేకం చేయించుకుందామని. బికాజ్ ఆఫ్ రెయిన్ ఏంటో తెలియదు కానీ, లేకపోతే మేము 12 అయింది వెళ్ళే వరకు. అసలు రష్ లేరు, చాలా ఫ్రీగా అండ్ చాలా మంచిగా అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలైనా ఎవరైనా బాయ్స్ అభిషేకం చేపిద్దాము అనుకుంటే వాళ్ళు లుంగి కండువానే వేసుకోవాలి అంటే ఇంకా మా చిన్నోడికి కూడా లుంగి కట్టేసి రెడీ చేసేసామన్నమాట. ఇంకా అభిషేకంకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు వాడు. ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి. అండ్ ఫైనల్లీ అభిషేకం చేస్తున్నారు డాడీ ఇంకా చిన్నోడు కలిసి. అండ్ అభిషేకంలోనే మధ్యలోనే లేచి వచ్చేసారు ఏడ్చుకుంటూ. పాపం చాలాసేపు కూర్చున్నాడులే కానీ ఇంకా అప్పటికి వాడితో కాలేదు. అండ్ మా డాడీ కూడా టెంపుల్లోనే వర్క్ చేస్తారు కాబట్టి మ్యూచువల్ అంటే టెంపుల్స్కి ఫ్రెండ్స్ ఉంటారు కదా అందరూ, కాబట్టి మాకు అక్కడ వాళ్ళు లంచ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అండ్ అయ్యవారి ప్రసాదం తిన్నాం మేమైతే, చాలా మంచిగా అనిపించింది అసలుకి. అండ్ అక్కడ నుంచి తినేసి మళ్ళీ యాదగిరిగుట్టకు స్టార్ట్ అయిపోయాం. ఫైనల్లీ యాదగిరిగుట్టకి అయితే మేము రీచ్ అయిపోయామన్నమాట. సో మేము యాదగిరిగుట్టలో బ్రేక్ దర్శనం బుక్ చేసుకున్నాము 4 to 5. సో బ్రేక్ దర్శనం విఐపి దర్శనం వాళ్ళందరికీ పైకి వెళ్ళనిస్తారనమాట కార్లో. సో మేము అలానే పైకి అయితే ఎక్కేసాము యాదగిరిగుట్టలో.
కార్ పార్కింగ్ చేసేసి పైకి అయితే వెళ్తున్నాము. నార్మల్గా అయితే బ్రేక్ దర్శనం టికెట్ తీసుకున్న వాళ్ళందరికీ సపరేట్ ఎంట్రీ ఉంటుంది. విఐపి పార్కింగ్ ఆపోజిట్ డోర్ల నుంచి ఎంట్రీ చేస్తారు. బట్ అక్కడ నుంచి లిఫ్ట్ ఉంటుంది డైరెక్ట్. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఏదో కరెంట్ ఇష్యూ ఉందంట అక్కడ. కరెంట్ ఫ్లిప్ అవుతుంది అని చెప్పేసి అండ్ లిఫ్ట్ అయితే క్లోజ్ చేశారు. సో మేమైతే ఎక్కే వెళ్ళాము. అండ్ ఫోన్స్ అయితే నో ఎంట్రీ కదా, మీ అందరికి తెలిసిందే. బయటికి రాగానే ఎంత వర్షం అంటే అంత వర్షం అండి అసలుకి. అక్కడే మేము 15 మినిట్స్ ఆగిపోయినాము. అండ్ వర్షం కొంచెం తగ్గగానే ఇంకా గుట్టపై నుంచి కిందికి వచ్చేసాము. అక్కడి నుంచి ఆల్ ఆఫ్ సడన్ స్వర్ణగిరి టెంపుల్ ఏం మాకు ప్లాన్ లేకుండే, చాలా క్రౌడ్ ఉన్నారు కొత్త టెంపుల్ కదా అని చెప్పేసి. బట్ ఇంకా అంత దూరం వెళ్ళాం కదా, వెళ్తే అయిపోతుంది కదా అని చెప్పేసి అండ్ ఆల్ ఆఫ్ సడన్ స్వర్ణగిరి టెంపుల్కి కూడా వెళ్ళాము. లిటరల్గా చెప్తున్నా, వెళ్ళేటప్పుడు రోడ్ మట్టి రోడ్ అనమాట, కొంచెం ఎత్తులొంపుల్లాగా ఉండే. అండ్ టెంపుల్ అయితే దూరం నుంచి ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపించింది. దూరం నుంచే వ్యూ చాలా బాగుండే అనమాట. అండ్ ఇంకా ఫైనలీ స్వర్ణగిరి టెంపుల్కి కూడా రీచ్ అయిపోయినాము. అండ్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. అండ్ ఎంటర్ అవ్వగానే లోపల మనకి కార్ పార్కింగ్ ఉంటుంది. అండ్ కార్ పార్కింగ్కి కార్కి అయితే 50 రూపీస్ అనమాట ఒక కార్కి. అండ్ మేము ముందు వరకు వెళ్ళిపోయినాము, ఇంకా కార్లోనే వెళ్ళొచ్చు ముందు వరకు కూడా. అంటే చాలా క్రౌడ్ ఉండే కదా, పార్కింగ్ ఓన్లీ ఒక్క దగ్గర కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా పెట్టినారు. అండ్ దగ్గర వరకు వెళ్ళి మేము అక్కడ దగ్గరలోనే పార్క్ అయితే చేసుకున్నాము. ఎందుకంటే వర్షం వస్తుంది కదా, కొంచెం దూరంలో పెడితే మళ్ళీ కష్టం అవుతుంది వెళ్ళి ఎక్కడానికి అని చెప్పేసి. చూడండి అసలు మీరైతే ఎంత బాగుందంటే టెంపుల్, నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది అసలుకి స్వర్ణగిరి టెంపుల్. అండ్ ఎక్కే వాళ్ళ కోసం స్టెప్స్ సపరేట్ ఉన్నాయి అండ్ నార్మల్ రోడ్ కూడా ఉంది. సో మేము స్టెప్స్ ఏమి ఎక్కలేదు, నార్మల్ రోడ్ ఉంది కదా అట్లానే వెళ్ళిపోయినాం అనమాట. చూడండి అసలుకి టెంపుల్ వ్యూ కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. మస్త్ అంటే మస్తు క్రౌడ్ ఉన్నారండి. ఆ రోజు కూడా వర్షం పడుతుంది. అండ్ దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. మేమైతే నార్మల్ ధర్మ దర్శనంలో అయితే వెళ్ళలేదు, నార్మల్గా సపరేట్ టికెట్ తీసుకొని అయితే వెళ్ళినాము. ఫుల్ క్రౌడ్. నార్మల్గా అయితే 3-4 అవర్స్ దర్శనంకి అయిపోతుందంట. అసలు ఈ వ్యూ కానీ మధ్యలో దేవుడు అండ్ ఎంత మంచిగా అనిపించిందంటే మీరు కూడా అందరు వెళ్ళండి ఎవరెవరైతే ఇంకా వెళ్ళలేదో. చాలా బాగుంది టెంపుల్ అయితే. అండ్ వెంకటేశ్వర స్వామి కూడా చాలా బాగున్నాడు, చూస్తే చూడాలనిపించేటట్టు ఉంది టెంపుల్ అయితే. అండ్ ఫైనలీ ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా వచ్చే దారిలో ఇంకా పిస్తా హౌస్ రెస్టారెంట్కి వెళ్ళాము, కొత్తగా ఓపెన్ అయింది అనుకుంటా, ఐ థింక్ సో. అండ్ పిస్తా హౌస్కి వెళ్ళినాము, లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఇంకా ఫైనలీ డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి డిన్నర్ అయితే చేసేసినాం అనమాట. సో మీ అందరికి తెలుసు కదా, వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిట్టి ముచ్చట్లు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.